వెల్కమ్ టు ఈగల్ హెల్త్. ఏ దంపతులైనా తమకు బిడ్డ పుట్టబోతుంది అంటే చాలు ఎంతో ఆనందంగా ఉంటారు. తమ బిడ్డ ఈ ప్రపంచంలో ఎప్పుడు వస్తుందా, తాము ఎప్పుడు చూస్తామా అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో బిడ్డ మంచిగా, అందంగా, ఆరోగ్యంగా పుట్టాలని కూడా కోరుకుంటారు. అయితే అందుకోసం మన దగ్గర చాలామంది పురాతన కాలం నుండి పాటిస్తూ వస్తున్న ఓ ఆరోగ్య చిట్కా ఉంది. అదే కుంకుమ పువ్వును పాలల్లో కలిపి తాగడం. ఎంతో కాలంగా మన పెద్దలు మనం దీన్ని పాటిస్తూ వచ్చాం. అయితే కుంకుమ పువ్వును పాలలో కలుపుకొని తాగితే నిజంగానే బిడ్డ అందంగా పుడుతుందా? అవునో కాదో ఇప్పుడు తెలుసుకుందాం. కుంకుమ పువ్వులో మన శరీరంలో మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. దీన్ని బిర్యానీ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. కొందరు కూరల్లోనూ వాడతారు. అయితే ప్రధానంగా గర్భిణీ మహిళలు దీన్ని నిత్యం పాలలో కలుపుకొని కూడా తాగుతూ ఉంటారు. పుట్టబోయే బిడ్డ చక్కని ఆరోగ్యంతో అందంగా పుట్టాలనేది వారి కోరిక. ఈ విషయంపై కొందరు సైంటిస్టులు పరిశోధనలు కూడా చేశారు. వాటిలో తేలింది ఏంటంటే కుంకుమ పువ్వుకు పుట్టబోయే బిడ్డ అందానికి సంబంధం లేదని తెలిసింది. కాకపోతే కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగడం వల్ల గర్భిణి శరీరంలోని రక్తశుద్ధి అవుతుందట. అంతేకాదు సహజ సిద్ధమైన మజిల్ రిలాక్సెంట్ గుణాలు ఉండడం వల్ల పలు నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుందట. ఈ క్రమంలో శిశువుకు కూడా రక్త సరఫరా బాగా జరుగుతుందట. చర్మం ఆరోగ్యంగా వృద్ధి చెందుతుందట. అంతేకాని దాని రంగులో మాత్రం ఎటువంటి మార్పు ఉండదట. తల్లిదండ్రులు జీన్స్ ఆధారంగానే బిడ్డకు రంగు వస్తుందట. బిడ్డ అందం గురించి కాకపోయినా కుంకుమ పువ్వును గర్భిణీలు రోజు తినడం వల్ల శిశువుకు ఆరోగ్యపరంగా మంచి జరుగుతుందట. అయితే గర్భిణీలు నిత్యం 10 గ్రాములు మించకుండా కుంకుమ పువ్వును తీసుకోవాలట. లేదంటే దాంతో అనారోగ్య సమస్యలు వస్తాయట. ఈ క్రమంలో మార్కెట్లో లూజ్గా దొరికే కుంకుమ పువ్వు కాకుండా ISI బ్రాండ్ కలిగి ప్యాకింగ్ చేయబడ్డ కుంకుమ పువ్వుని వాడాలని వైద్యులు సూచిస్తున్నారు. గర్భిణీలు 3వ నెల తర్వాత నుంచి కుంకుమ పువ్వును తీసుకోవచ్చని, నిత్యం పాలల్లో 3 నుంచి 4 తీగల కుంకుమ పువ్వును వాడితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పాలను తాగలేని వారు తాము తినే ఆహారంలో కుంకుమ పువ్వును కలిపి తీసుకోవచ్చని వైద్యులు చెప్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగిల్ హెల్త్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. Like and subscribe Eagle Health and Beauty.